ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి 1000 కోట్లు ఇచ్చినా సరే ఈ 2026 సంవత్సరం ఆగస్ట్ 12వ తారీఖున బుధవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శ్రావణ అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇక ఈ శ్రావణ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. గుండెలు పగిలే నిజాలు వింటే ఈ రాశివారు ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. అయితే ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున బుధవారం రోజున అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతోంది, ఎటువంటి అదృశ్య ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారు పొందుకోబోతున్నారు అనే పూర్తి విషయాలతో పాటుగా వీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి, ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి 1000 కోట్లు ఇచ్చినా కూడా ఎవరు ఆపినటువంటి అదృష్టం ఏ విధంగా ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత పట్టబోతుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి జ్యోతిష చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాలు జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. అయితే ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శ్రావణ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న గోచారంలో గ్రహాల యొక్క కదలికల కారణంగా ఈ కుంభరాశి వారికి ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది. అలాగే వీరు చేసే ప్రతి ఒక్క వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అద్భుతంగా విజయాలను అందుకుంటారు. ఇక ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత స్థిరాచర ఆస్తులను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు, అదృష్టాలు వీరి యొక్క జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారిలో ఎంతో కాలంగా బంగారం, వాహనాలను కొనుగోలు చేయాలి అని ప్రయత్నాలు చేస్తే కనుక ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత ఖచ్చితంగా వీరు కొనాలనుకున్న ప్రతి ఒక్క వాటిని కొనుగోలు చేస్తారు. అలాగే భూముల విలువ పెరగడం వల్ల ఈ కుంభరాశి వారు ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత ధనవంతుల అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక వంశపారంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరు సక్సెస్ని పొందుకుంటారు. అదేవిధంగా ఈ సమయంలో కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పులు రావడంతో మీ యొక్క ఆస్తులు పదింతలుగా పెరుగుతాయి. అంటే వంశపరంపరంగా మీకు రావాల్సిన ఆస్తులు కోర్టు కేసులో ఉంటే కనుక అవి ఈ సమయంలో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి, మీ యొక్క ఆస్తులు మీకు దక్కి తీరుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ కాలంలో అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇక ఈ సమయం మీకు విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. అంటే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన ప్రయత్నాలు ఖచ్చితంగా ఇప్పుడు ఫలిస్తాయి. మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వీసా, పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి అలాగే ఆర్థికపరంగా డబ్బులు సమకూర్చుకుంటారు. ఇటువంటి అంశాలు అన్నీ కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా మారుతూ మీకు విజయాలను చేకూరుస్తాయి. ఈ విధంగా కుంభరాశి వారు అదృష్ట ఫలితాలు పొందుకుంటారు. ఇక వీరి యొక్క వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న కలహాలు అన్నీ దూరమైపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో వారితో కలిసి మీరు ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఇక వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అంటే లాభాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. అలాగే ఈ సూర్యగ్రహంతో కూడిన అమావాస్య తర్వాత మీకు చిన్న చిన్న పొరపచ్చాలు, మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత
మీరైతే అధిక లాభాలైతే పొందుకుంటారు. ఇక కుంభరాశి వారు ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి ఈ సమయంలో ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య తర్వాత అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. మీ వ్యాపారాలు అద్భుతంగా లాభాల పాటు నడుస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ముఖ్యంగా కుంభరాశి వారు ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత 2, 3 ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. దాని ద్వారా కూడా మీరు డబ్బులను సంపాదిస్తారు. ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి కాబట్టి ఈ సమయంలో కుంభరాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారికి చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ అదృశ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ 2020 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున శ్రావణ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత నుండి కుంభరాశి వారు ఎన్నో రకాల అదృష్టవంతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. ఇక ప్రేమ వివాహంలో ఉన్నవారు వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల అంగీకారంతో మీ పెళ్ళిళ్ళు ఖచ్చితంగా జరుగుతాయి. కుంభరాశి వారికి మొత్తం మీద చూసుకుంటే ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు. కొన్ని అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు నిమిత్తం కొంచెం డబ్బు ఖర్చు సూచన కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్తలు పడాలి. ఇక ప్రణాళికాబద్ధంగా మీరు డబ్బును ఖర్చు చేయడం అనేది చాలా అవసరం. ఇక కుంభరాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకొని మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం సూర్యభవనానికి నీళ్లను ఆర్ఘ్యంగా సమర్పించాలి. కాలభైరవ స్తోత్రం పారాయణం కూడా చేస్తే కుంభరాశి వారికి అనేక శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.